నమస్తే. ఈరోజు మన గార్డెన్ వీడియోలో మన నర్సరీ నుంచి నేను వెజిటేబుల్ నారు తెచ్చాను కదా, అలానే కొన్ని పండ్ల మొక్కలు కూడా తెచ్చాను. అవి ఏమేమి తెచ్చాను, వాటి ప్రైస్ ఏంటో, అవి ఎలా నాటుకున్నానో అన్నీ వీడియోలో చెప్తానండి. మన వీడియో స్టార్ట్ చేద్దామా? వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఇవేనండి నేను తీసుకున్న వెజిటేబుల్ నారు. ఫస్ట్ అయితే నేను ఈ నారు నాటుకోవడానికి కావాల్సిన కుండీల్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నేను 1 వీక్ బ్యాకే అన్నీ రెడీ చేసుకున్నాను. కాకపోతే మళ్ళీ వాటిలోంచి మొక్కలు వచ్చేసినాయి కాబట్టి ఒకసారి మట్టిని అంతా గుల్ల చేసేసుకున్నాను. ఇప్పుడు ఏమేమి మొక్కలు తెచ్చానో చెప్తానండి. ఇవి వచ్చేసరికి బీర మొక్కలు. ఇవి లాంగ్ బీరకాయలు వస్తాయని చెప్పారు. 10 రూపాయలకి 3 అండి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇవేవైనా సరే 1 రూపాయికి 1 నారు. అలానే బెండకాయ మొక్కలండి, బెండ మొక్కలు కూడా 1 రూపాయికి 1 నారే. అలానే చెట్టు చిక్కుడు అండి, ఇవి కూడా 10 రూపాయలకి 3 మొక్కలు. వంకాయ నారండి, వంకాయలో ఏ వెరైటీ తీసుకున్నా కూడా అది రూపాయికి 1 అండి. ఇవేనండి నేను తీసుకున్నవి అయితే. ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ఇంకా వేరే మొక్కలు, పొట్లకాయ కానీ టమాటాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను వీటి వరకే తెచ్చుకున్నాను. నాకు ప్లేస్ అవి సరిపోతాయి. ఇంకా కొన్ని పండ్ల మొక్కలు కూడా తీసుకున్నాను, అవేంటో కూడా చెప్తాను. ఫస్ట్ నేను కుండీలన్నీ రెడీ చేసుకున్నాను చెప్పాను కదా. కొంచెము మట్టిని పెకిలించాలండి, అంటే గుల్లగా చేసుకుంటే మనము కొత్త మొక్క పెట్టినప్పుడు అది షాక్కి గురవకుండా తొందరగా వేర్లు పాకటానికి ఈజీగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు చెట్టు చిక్కుడు అండి ఇవి నాటుకుంటున్నాను. ఇవైతే మనకి తీగల్లాగా పారకుండా పొదలాగా పెరుగుతుంది అన్నమాట. కాయలు కూడా చాలా బాగా వస్తాయండి. ఇవైతే 10కి 3 ఇచ్చారు. నేనైతే ఒక 6 మొక్కల వరకు తెచ్చాను. నాకు సరిపోతాయండి ఈ 6 మొక్కలు. మనకి చాలా బాగా వస్తాయి. మనం మంచి ఎరువులు కనుక ఇస్తే మనము ఒక్కొక్క చెట్టు నుంచి 1/2 కేజీ కాయల వరకు కూడా తీసుకోవచ్చు. మంచిగా ఎరువులు ఇవ్వాలి. నేను 6 మొక్కలు తెచ్చానండి. నేను కలిపి 2 మొక్కలు కలిపి పెడుతున్నాను. దీనిలో ఇదివరకు వంకాయ మొక్క ఉండేదండి, అవి చనిపోయినాయి. ఇంకా అవి తీసేసి మనము ఏ వెజిటేబుల్ అయితే ఇప్పుడు వంకాయ పెంచాను కదా, మళ్ళీ మనం అక్కడ వంగనారే కనుక పెడితే కాయలు అవి సరిగ్గా దాంట్లో నుంచి గ్రోత్ ఉండదు. మనకి వెజిటేబుల్స్ అనేవి సరిగ్గా రావు. మనం మార్చాలండి, పంటను మార్చాలి. అందుకే నేను ఈసారి చిక్కుడుకాయ పెడుతున్నాను వాటిల్లో. అలాగే ఈ టబ్లో మొత్తం పాలకూర ఉండేదండి. నేను ఆ పాలకూర మొత్తం ముదిరిపోయింది, ఇంకా తీసేసి దీంట్లో నేను ఇప్పుడు క్యాబేజీ నారు పెడుతున్నాను. మనం క్యాబేజీకి కానీ క్యాలీఫ్లవర్కి కానీ లోతు ఎక్కువగా అవసరం లేదండి, కాకపోతే వెడల్పాటివి కావాలి మనకి. అందుకని నేను ఈ ఆకుకూరలు పెంచుకునే టబ్లో నేను క్యాబేజీ అయితే పెడుతున్నాను. నేనైతే ఈ ట్రేలో ఒక 5 మొక్కల వరకు పెడుతున్నానండి. ఒక్కొక్కసారి మనం నారు తెచ్చి పెట్టినా ఒక్కొక్కసారి అవి చనిపోతాయి. అంటే విత్తనాలు వేసి మనకి నారు మొలకెత్తి పెట్టే కొన్ని మనకు ఉండదు కదా. ఈసారి నేను బెండ మొక్కలు అలానే వేసానండి, ఎప్పుడు నాకు ఫెయిల్ అవ్వలేదు. ఈసారి బెండ మొక్కలు అసలు ఏవి మొలవలేదు. సో నాకు 3 మొక్కలు 4 మొక్కలు ఉన్నాయి అంతే. వాటి గురించి ఎక్కువ కూడా రావట్లేదు నాకు క్రాప్. అందుకని ఈసారి బెండ నారు తెచ్చాను నేను. అట్లానే మన నారు కూడా ఒక్కొక్కసారి తెచ్చినవన్నీ బతకాలని లేదు కాబట్టి నేనైతే దాంట్లో 5 మొక్కలు పెట్టాను. ఎన్ని పెరిగితే అన్ని పెరిగింది. ఇది వచ్చేసరికి గోంగూర ఉంటుంది కదండి, ఆ గ్రీన్ కలర్ మడి. ఇది కూడా లోతు ఎక్కువ ఉండదు. నేను ఇది ఆకుకూరల కోసం మాత్రమే ఈ మడి మొత్తం వాడతాను. దీంట్లో కూడా నేను క్యాలీఫ్లవర్ పెడుతున్నానండి. మనము నారు నాటుకున్న తర్వాత మట్టి చుట్టూరు వేసి అది కదలకుండా గట్టిగా వత్తాలండి. మొక్క అనేది పెట్టిన తర్వాత ఇంకా కదలకూడదు. ఇవి బెండనారండి, బెండకాయ మొక్కలు కూడా 2 కలిపి పెట్టుకుంటున్నాను. నేను బెండనారు కూడా 10 మొక్కలు తెచ్చానండి.
కనీసం ఒక 5-6 మొక్కలు బతికినా కూడా నాకు సరిపోతాయి. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి అవి ఇవి కలిపి నాకు సరిపోతాయి. ఇది చూసారా వాము చెట్టు ఎట్లా పెరిగిందో. చిన్న కొమ్మ పెడితే చాలండి పొదలాగా అయిపోతుంది. సరే నేను ఈ టబ్లో కూడా ఒక సైడ్నంత ఖాళీ చేసేసి నేను బీర మొక్కలు పెడుతున్నాను. ఎందుకంటే దీని పక్కనే ఇవి అల్లుకోవడానికి వీలుగా మాకు అక్కడ అన్నీ మేము అంటే బీరపాదులకి వీటి పాదుల కోసం అన్నీ కట్టున్నాయండి. అందుకని ఆ టబ్లోనే పెడుతున్నాము. ఒకవేళ రేపు పెరిగినప్పుడు ఈజీగా అల్లుకోవడానికి బాగుంటుందని. నేను ఇవి ఒక 3 మొక్కలు తెచ్చాను. ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర బీరకాయ ఉంది కాబట్టి నేను ఇవి 3 మొక్కలే తెచ్చాను. ఇవి పొడుగ్గా వస్తాయన్నారు. నా దగ్గర ఉన్నాయైతే పొట్టిగా వస్తున్నాయి కదా, ఇవి పొడుగ్గా వస్తాయన్నారు. అందుకని ఈ వెరైటీ తెచ్చాను. నాకు ఈసారి నేతి బీర దొరకలేదండి. గింజలు దొరకలేదు, మొక్కలు కూడా దొరకలేదు. నేను ఎప్పుడు కార్తీక మాసం వచ్చేసరికి నాకు నేతి బీరకాయలు రెడీగా ఉండేవి. ఈసారి మిస్ అయిపోయినాయండి. చూసారా పక్కనే పొద అల్లుకోవడానికి తీగలు అవన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి నేను అక్కడ పెట్టుకుంటున్నాను. చెప్పాను కదా నేను ఒక 1 వీక్ 10 డేస్ బ్యాకే నేను మట్టిలో అన్నీ కలిపేసి బకెట్లు అవన్నీ రెడీగా పెట్టేసేసుకున్నానండి, నారు తెచ్చే ఐడియాతోనే. దీంట్లో నేను వంగనారు పెడుతున్నాను. నేను ఈసారి పొడుగు వంకాయ తెచ్చానండి. ఆ వంకాయ నారు తెచ్చాను. నాకు పొడుగు వంకాయ అంటే చాలా ఇష్టము. ఆల్రెడీ నా దగ్గర రౌండ్ వంకాయ కానీ గ్రీను లైట్ పర్పుల్ కలర్ వంకాయలు ఉన్నాయి కాబట్టి నేను ఈసారి పొడుగు వంకాయ తెచ్చాను నారు. ఇవి చూసారా చిన్న చిన్న బ్లాక్ టబ్లు అండి. దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మొక్కే పెడుతున్నాను. ఒకటి క్యాబేజీ, ఒకటి క్యాలీఫ్లవరు, మిగిలిన క్యాబేజీ క్యాలీఫ్లవర్ నారు అంతా పెట్టేస్తున్నాను వీటిల్లో. క్యాబేజీ కూడా ఎప్పుడు ఇదవదు, కానీ క్యాలీఫ్లవర్ మటుకు ఒక్కొక్కసారి ఆకు పెరిగి కానీ పువ్వు దాంట్లో రెడీ అవ్వదండి. మనం ఇప్పుడు పెట్టిన ఇవి మనకి 4 నెలల తర్వాత కానీ పంట రాదు. ఇప్పుడు 1 నెలలో 2 నెలల్లో రావండి. ఇవి మ్యాక్సిమం 4 months పడుతుంది మన చేతికి వచ్చేసరికి. ఇవి ఆ 4 months అయిపోయిన తర్వాత కూడా ఒక్కొక్కసారి క్యాలీఫ్లవర్ రాదు. ఆకులు పెరుగుతూనే ఉంటాయి కానీ అసలు పువ్వు అనేది రాదు. కొన్ని మొక్కలు అలా వస్తాయి. నేను ఇందాక అక్కడ 2 బీర మొక్కలు పెట్టాను కదా, ఇక్కడ ఇంకొకటి పెడుతున్నాను. దీంట్లో బచ్చలాకు చెట్టు ఉండేదండి, బాగా ముదిరిపోయి గింజ బట్టి ఎన్నిసార్లు కట్ చేసినా ఇంకా గింజ వచ్చేస్తుంది. నేను ఇంకైతే ఆ మొక్క మొత్తం తీసేసి టబ్బు క్లీన్ చేసేసాను. దాంట్లో నేను ఇప్పుడు బీర మొక్కలను బెండకాయ మొక్క పెడుతున్నానండి. మనం ఈ విధంగా కాంబినేషన్లో కూడా పెట్టచ్చు. ఇప్పుడు బీరకాయ వచ్చేసరికి తీగలాగా పైకి అల్లిగిపోతుంది. సో మనకి కింద గ్యాప్ అంతా ఉంటుంది కాబట్టి బెండ మొక్కలు పెడుతున్నాను. ఇవి కూడా హైట్గా వస్తాయి. ఈ రెండిటి మధ్యన కూడా మనము ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. పాలకూర, కొత్తిమీర, ఇట్లా చిన్నగా పెరిగే ఆకులు, మెంతి కూర కూడా వేసుకోవచ్చు అండి ఈ 2 గ్యాప్ల మధ్య. నేను ఇంకా మిగిలిన బెండ మొక్కలు కూడా బకెట్లలో పెట్టేస్తున్నాను. మన దగ్గర ఖాళీని బట్టే మనం నారు తెచ్చుకుంటే వేస్ట్ అవ్వకుండా ఉంటాయండి. ప్లేస్ లేనప్పుడు మనం ఎక్కడ పెట్టాలని కష్టమే కదా. అందుకని మన దగ్గర ఎన్నైతే ఖాళీ ఉన్నాయో అన్ని మొక్కలు తెచ్చుకుంటేనే బాగుంటుంది. ఈ విధంగా అన్ని నారు పెట్టేసిన తర్వాత వాటర్ అండి మెయిన్. ఫస్ట్ ఇచ్చే వాటర్ ఎలా అంటే షవర్ లాగా ఇవ్వాలండి. ఇట్లా మగ్గులతో తీసి పోసేస్తే మనము ఆ మట్టి తీసి పెట్టిందంతా ఆ మట్టి అంతా తొలిగిపోయి మొక్క బయటకు వచ్చేస్తుంది. అది మనం కనుక చూడకపోతే నెక్స్ట్ డేకి ఆ మొక్క చనిపోతుంది. సో కాబట్టి మనం ఫస్ట్ ఈ నారు పెట్టిన తర్వాత వాటర్ మట్టుకి ఈ విధంగా స్ప్రే లాగా కానీ లేకపోతే చెయ్యి అడ్డు పెట్టి కానీ ఇలా చిన్నగా పోయాలండి. వాటి మీద మట్టి అంతా బాగా తడిచి ఉండాలి. ఆ విధంగా పోస్తే కానీ ఆ మొక్కలు అనేవి ఆ మట్టిలో సెట్ అయ్యి మనకి 2 daysకి కానీ మొక్కలు తేరుకోవండి.
2 days వరకు కొంచెం వడిలిపోయినట్టే ఉంటాయి, కానీ ఆఫ్టర్ 2 days చూసిన తర్వాత సెట్ అయిపోతాయి మొక్కలు. కొంచెం వాటర్ మటుకి ఫస్ట్ టైం కొంచెం ఎక్కువగానే ఇవ్వాలండి, ఇస్తేనే మట్టి అనేది నాని ఆ వేర్లు అనేవి ఈజీగా సెట్ అవుతాయి మట్టిలో. ఈ విధంగా నేను గార్డెన్ మొత్తం వాటర్ పెట్టేస్తున్నాను. నేను నారు తెచ్చిన రోజే పెట్టేసేసానండి, ఎప్పుడైనా అదే బెస్ట్ పని. ఎందుకంటే మొక్కలు ఆల్రెడీ ఆ మట్టిలోంచి తీసేస్తారు కాబట్టి మన దగ్గరికి వచ్చేసరికి కొంచెం వడిలిపోయి ఉంటాయి. మ్యాక్సిమం ట్రై చేయండి పెట్టేయటానికి. లేనప్పుడు వాటిని వాటర్ ఉన్న ఒక ప్లేట్లో కానీ అలా వాటర్ పోసి ఈ నారుని కొంచెం వేర్లు వాటర్లో తడిచేటట్టుగా అట్లా పెడితే నెక్స్ట్ ఎగ్ కూడా అవి చనిపోకుండా ఉంటుందండి నారు అనేది మ్యాక్సిమం. సో తెచ్చిన రోజే పెట్టేయడానికి ట్రై చేయండి. చూసారా బెండకాయ ఎంత బాగుందో. నేను ఇంకా తీసుకున్న పండ్ల మొక్కలండి, నేనేం తీసుకున్నా అంటే నిమ్మకాయ తెచ్చాను ఒకటి, అలానే జామ మొక్క కూడా తెచ్చానండి. ఈ రెండు కూడా నిమ్మకాయ వచ్చేసరికేమో గ్రాఫ్టెడ్, జామకాయ వచ్చేసరికేమో హైబ్రిడ్ అండి. అది వైట్ కలర్ది. వైట్ కలర్ జామ అయితే బాగా స్వీట్ ఉంటుంది. గ్రాఫ్టెడ్ అని ఎలా తెలుస్తుందంటే చూసారా మొక్కకప్పుడే నిమ్మకాయలు స్టార్ట్ అయిపోయినాయండి, మీకు కనిపిస్తున్నాయో వీడియోలో. మొక్క చూస్తాను చూడండి ఎంత ఉందో, ఆ చిన్న కవర్లోనే ఉంది కానీ దానికి అప్పుడే కాయలు ఉన్నాయి. అలా ఉన్నప్పుడే అది గ్రాఫ్టెడ్ మొక్క అండి. అది ఎన్ని సంవత్సరాలైనా కూడా మనకి హైట్ పెరగదు, ఎక్కువ ఇది రాదు. జామ మొక్క వచ్చేసరికి ఇది హైబ్రిడ్ అండి. హైబ్రిడ్ రకం కూడా అంతేనండి, ఎక్కువ పెరగదు, చిన్న మొక్కకే కాయలు వస్తాయి. ఇది నేనైతే వైట్, నా దగ్గర పింక్ జామ కూడా ఉందండి. అయితే ఈ నిమ్మకాయ చెట్టు వచ్చేసరికి 200 అండి. 200 ఉండి 250, 350 రకరకాలు ఉన్నాయి దాంట్లో కూడా. నేనైతే 200దే తీసుకున్నాను. జామ మొక్క వచ్చేసరికి 100 రూపీస్ అండి. చూసారా వాటర్ పోసేసి లాస్ట్లో వచ్చేటప్పుడు బీరకాయలు ఉంటే బీరకాయలు కూడా కోసేసుకొని వచ్చేసాను. ఇదేనండి మరి ఈరోజైతే గార్డెన్ వీడియో. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీకు నచ్చిందా నచ్చలేదా. ఉంటానండి మరి, బాయ్.